ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉన్నాము. ఈరోజు తెలంగాణ మునూరు కాపు సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశం వేములవాడలో నిర్వహించడం జరిగింది. దీనికి రాష్ట్ర అధ్యక్షునితో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి జిల్లా అధ్యక్షులు, అంతేకాకుండా రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి మునూరు కాపు కుల బాంధవులు సైతం పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి అయితే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ప్రస్తుతం మనకు ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పురుషోత్తం పటేల్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. మీకు ముందుగా మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు. అంతేకాకుండా మునూరు కాపు రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి సంబంధించి ఏం చెప్తారు సార్? ఈ సమావేశము ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి, ప్రజల్లో ఒక అభివృద్ధి, సంక్షేమం, ఐక్యత దిశ తీసుకుపోవడానికి ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఫ్రీక్వెన్సీ జరుగుతాయి. ఈ సమావేశాలు ఇప్పటికీ ఇది నేను రాష్ట్ర అధ్యక్షుని అయిన తర్వాత ఇది 5వ సమావేశాలు ఇవి జరుగుతూ ఉంటాయి. అందులో తీర్మానాలని ఈ మధ్యకాలంలో అవి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అయితే వేములవాడలో ఏర్పాటు చేయడానికి గల ఏమైనా ప్రత్యేక కారణం ఏమైనా ఉందండి? ప్రత్యేక కారణం అంటే గత సంవత్సరం 2025లో జూన్లో 29 తారీఖు ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగిన తర్వాత 7 తారీఖు రోజు, ఇదే రోజు గత సంవత్సరం 25లో చెలో వేములవాడ పేరుతోని రాజరాజేశ్వర స్వామిని దర్శనం చేసుకొని రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో పాటు బద్దిపోచమ్మ ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంలో మళ్ళొకసారి బద్దిపోచమ్మ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవాలనే ఉద్దేశం తప్ప మరో వేరే ఉద్దేశం లేదు. ఇక్కడ రాష్ట్ర కార్యవర్గం జరుపుకోవడానికి మాకు ఆది శ్రీనివాస్ గారు, ఏదైతే ప్రభుత్వ విప్పు, ఎమ్మెల్యే గారు మాకు ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఓకే, అంటే ప్రస్తుతం మీరు ఇక్కడికి వస్తున్నారన్న నేపథ్యంలో ఇక్కడ కొంత ఉన్నవారు కావచ్చు, అంతేకాకుండా కొంత అవాక్కులు చెవాకులు పేరిన పరిస్థితి సైతం ఉన్నట్టు కొంత మాట్లాడుకుంటున్న పరిస్థితి సైతం నెలకొంది కదా, దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇది జగమెరిగిన సత్యం. సూర్యుని మీద ఉమ్మేస్తే తన ముఖం మీద పడతని అవివేకంతో ఏదైతే అత్యల్పులు మాట్లాడే మాటలుగా భావిస్తాం. ఎందుకంటే నా చరిత్ర ఏందో, నేనేందో ఈ సమాజానికి, ఈ సంఘానికి తెలుసు. 1982 నుంచి నా ప్రస్థానం మున్నూరు కాపులతో అనుబంధంగా సాగుతుంది. నా అనుబంధంలో భాగంగానే ఎవరైతే ఈరోజు మాట్లాడుతున్నారో వాళ్ళు కూడా నాతో కలిసి పనిచేసి నా సంఘంలో కానీ, నాకు సాహచర్యం కానీ, నా కార్యక్రమాలు కానీ అన్నీ తెలిసిన వారు. అందరూ తెలుసు. జగమెరిగిన పాపంలోనికి జంతం ఎందుకు అన్నట్టు పుటం పురుషోత్తమరావు గురించి వాళ్ళు మాట్లాడిన మాటలకు నేను జవాబు చెప్పవలసిన అవసరం లేదు. ఓకే, అంటే ఇప్పుడు గతంలో అయితే ఎట్లా ఉండేది, అంటే మీరు వచ్చిన తర్వాత ఇంకా ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్దాం అనుకుంటున్నారు, ఎలా అభివృద్ధి దిశగా పయనించేట్టు ఉందని భావించవచ్చండి? ఇది కొత్తదేమి కాదు. ఎందుకంటే ఈ సమాజంలో మున్నూరు కాపులు అనేది ఎప్పటి నుంచో సమాజంలో ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి. మా రాష్ట్ర సంఘం కన్నా గ్రామ సంఘాలు, మండల సంఘాలు, జిల్లా సంఘాలు బలంగా పనిచేస్తున్నాయి. వాళ్ళ సమస్యలు ఎక్కడికక్కడ తీర్చుకుంటున్నారు. అయితే ఈ మధ్యకాలంలో మేము ఆలోచన చేసింది, నేను రాష్ట్ర అధ్యక్షుని అయిన తర్వాత ఏంటంటే, ఒక గ్రామము ఏదైతే ఉందో గ్రామము ఒక చిన్న కుంటగా భావిస్తే కుంట నీళ్లు ఎవాపరేట్ అయిపోతాయి ఒకవేళ అవి ఉపయోగపడాయి. మేము ఏం చేస్తున్నాం అంటే ఆ కుంటని మండలంకు, జిల్లా నుంచి రాష్ట్రంకు లింకు చేస్తున్నాం. అంటే గ్రామం నుంచి మండలంకు, మండలం నుంచి రాష్ట్రానికి, జిల్లా నుంచి రాష్ట్రం చేయడంతో ఏమవుతుందంటే కుంట పోయి మండలంకి వస్తే చెరువు అవుతుంది. చెరువు కొంత ఆయకట్టు పారబెడుతుంది. ఆ చెరువుల లింకు చేసి జిల్లాకి తెస్తే ఒక చిన్న ప్రాజెక్ట్ తయారవుతుంది. ఆ ప్రాజెక్టు ఇంకా కొంత పెద్ద ఆయకట్టు పారెడుతుంది. అట్లనే ఆ లింకుని ఒకవేళ రాష్ట్రం వరకు తెస్తే, అంటే పెద్ద మన ప్రాజెక్టు తీసుకొస్తే చాలా ఆయకట్టు పారబెడుతుంది. ఆ చెరువు పద్ధతి ఏదైతుందో గొలుసుకట్టు చెరువుల పద్ధతి మాదిరినే మేము గ్రామము, మండలము, జిల్లా, రాష్ట్రాన్ని ఒక చైన్ లింక్ చేసి వాళ్ళకి కార్యక్రమాలు ఇచ్చి ఒక ఆవాజ్ ఇస్తే, ఒక రాష్ట్రంలో ఒక బటన్ ఇస్తే మొత్తం గ్రామాల లైట్ వెలిగినట్టు మేము స్విచ్ చేస్తే గ్రామ స్థాయి వరకు బలుపులు ఎదిగే విధంగా వాళ్ళకు వాళ్ళు చైతన్యవంతం చేసే విధంగా ప్రణాళిక రూపొందించుకున్నాం. ఓకే, అంటే ఇప్పుడు రాబోయే కాలంలో జిల్లాల్లో కావచ్చు, అంతేకాకుండా మండలాల్లో సైతం మీరు పర్యటిస్తున్నారంటూ కొంత వార్తలు అయితే వస్తున్న నేపథ్యంలో ఏం చెప్తారు సార్? ఒకటి, నేను నా రాజకీయ జీవితం ఏదైతుందో నేను అన్ని పార్టీలలో ఒక అత్యున్నత స్థాయిలో పనిచేయడం జరిగింది. ఎన్నడైతే నేను 1925లో జలవిహార్లో ఎన్నికలు జరిగిన నాడే అన్ని పార్టీలకు అతీతంగా కుల ఐక్యత గురించి నేను కండువ వేసుకోవడం జరిగింది. ఆ కండువ వేసుకున్న రోజు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ఈ అన్ని పార్టీలను కలుపుకొని అందరినీ సమైక్యం చేస్తూ, సంఘటితం చేస్తూ, సామరస్యంతో ముందుకు సాగుతూ ఉన్నాం. బలమైన ఒక శక్తిగా రూపొందించబోతున్నాం కులాన్ని. ఓకే, ఈరోజు అయితే ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా విజయవంతమైనట్టయితే ఇక్కడికి వచ్చిన వారైతే చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు కదా, అంతేకాకుండా దీనికి సంబంధించి మీకు ఎలా అనిపిస్తుంది, మీరు ఏం చెప్తారు? నేను అల్ప సంతోషిని కాదు. ఎందుకంటే ఈ కార్యక్రమాలు మేము 5 సమావేశాలు నిర్వహిస్తే, మొదటి సమావేశం రంగారెడ్డిలో ఏదైతే బుక్క వేణుగోపాల్ గారు ఆతిథ్యం ఇచ్చాడో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. రెండవ సమావేశము కల్లూరి హనుమంతరావు పటేల్ గారు,
ఏదైతే మన తూప్రాన్లో వారు నిర్వహించడం జరిగింది. ఆ 3వ సమావేశం మేడ్చల్లో కార్యక్రమం మేడ్చల్ జిల్లా వాస్తవ్యులు నిర్వహించడం జరిగింది. 4వ సమావేశం వరంగల్లో నన్నపనే నరేందర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇది మన ఆది శ్రీనివాస్ గారు ఆతిథ్యం ఇచ్చి ఇక్కడ జరిగింది. అయితే మేము ఎప్పటికప్పుడు కార్యక్రమాలను పునశ్చరణ చేసుకొని కార్యక్రమాల వైపు మున్నూరు కాపులను ఎట్లా సంఘటితం చేయాలి, ఐక్యం చేయాలి, వారి సంక్షేమ అభివృద్ధి గురించి కృషి చేయాలో ఇక్కడ మేము చర్చించుకుంటాం. ఆ చర్చల సారాంశాన్ని ముందుకు తీసుకువెళ్తాం. కాబట్టి దాన్ని ఈరోజు ఇదేదో కొత్తగా నిర్వహించింది కాదు, ఇది 5వ సమావేశం. 5 సమావేశాలు ఇంతే బలంగా బలోపేతంగా సమావేశాలు జరుగుతున్నాయి. ఒక విషయం చెప్పండి, అంటే ఇప్పుడైతే మున్నూరు కాపు సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు, అంటే వీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వీరికి సంబంధించి రాబోయే తరంలో కావచ్చు, అంతేకాకుండా ఇప్పుడు ఎలాంటి కార్యాచరణతో అయితే ముందుకెళ్దామని భావిస్తున్నారు? నిజంగా చెప్పాలంటే మీరు అడిగిన క్వశ్చన్ ఏదో చాలా బాగుంది. నిజంగా మున్నూరు కాపులు ఈరోజు 1931లోనే నిజాం ఏదైతే జనగణన చేసినప్పుడు 8 లక్షల చిల్లర జనాభా చూపించడం జరిగింది. ఆ తర్వాత 1965లో సంజీవయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెద్దపల్లి గడ్డ మున్నూరు కాపుల అడ్డగా పెద్ద ఒక మహాసభ పెడితే అక్కడ 35 లక్షల జనాభా ఉందని ఆ రోజు తేల్చిర్రు. మరి ఈరోజు మాకు అర్థం కావడం లేదు, 13 లక్షల జనాభా ఉందని తేల్చడంతో మేము కొంత నివ్వెరపోయినాం, నిస్తేజమైనాం. దాని మీద కొంత పునశ్చరణ చేసుకుంటున్నాం. ఆ పునశ్చరణలో భాగంగానే ఈరోజు ఒక తీర్మానం కూడా తీసుకున్నాం. మా కుల సంఖ్య కులగణన మేమే చేయాలి, దాన్ని ఎట్లా చేయాలో దాని ప్రణాళిక రూపొందించుకోవడానికి తీర్మానం తీసుకున్నాం. ఆ తీర్మానం ప్రకారంగా రాబోయే రోజులలో ప్రతి ఐడి కార్డు ఉన్న వ్యక్తిని, ఏదైతే ఆధార్ కార్డు ఉన్న వ్యక్తిని కులగణనలో భాగస్వామ్యం చేస్తాం. ఈ కులగణన ప్రభుత్వం ఏదో లెక్కలు సేకరించిందో ఆ లెక్కలు తప్పు అని తేలే విధంగా వారికి కూడా ప్రభుత్వానికి కూడా విన్నవించుకుంటాం. ఇది ఏంటంటే ప్రభుత్వం నిర్ణయించిందే లెక్కలు కాబట్టి మేము కూడా లెక్కల్ని ఈ లెక్కలు ఇగో ఈ మండలం ఇంతున్నారు, ఈ మండలం ఇంతురని తేల్చబోతున్నాం. అది అతి త్వరలో కార్యాచరణ తీసుకుంటాం. అది మేజర్ కార్యక్రమం. ఆ తర్వాత ఈ బడుగు బలహీన వర్గాల పైన ఈరోజు బహుజన రాజ్యాధికారం వైపు ప్రయాణం చేస్తున్న అడుగులో మేము అయితే ప్రయాణం చేస్తున్నామో ఖచ్చితంగా రాబోయే రోజులలో చాగలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, ఏదైతే కంసాలి అన్ని కులాలని నిజంగా ఈ మున్నూరు కాపు కులం ఏదైతే ఉందో అన్ని కులాల బాసటగా ఉంటుంది. పంట పండితేనే అన్ని కులాలు సమృద్ధిగా జీవించడానికి అవకాశం ఉంటుంది. పంట పండించేది రైతు కాబట్టి, రైతు కులంలో పుట్టినాం కాబట్టి అన్ని కులాలని హక్కును చేర్చుకొని బహుజన రాజ్యాధికారం వరకు ప్రయాణం చేస్తాం. ఓకే, ఫైనల్గా ఏం చెప్తారు ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి సంబంధించి ఫైనల్గా ఒక మాటలో ఏం చెప్తారు? ఈరోజు మేము నిజంగా చెప్పాలంటే ఒక సంవత్సరంలో మేము చేసిన కార్యక్రమాలన్నీ పునశ్చరణ చేసుకున్నాం. కార్యక్రమం లోటుపాట్లను చర్చించుకున్నాం. ఆ లోటుపాట్లన్నీ మళ్ళీ ఎట్లా సరిదిద్దుకోవాలని చూసుకున్నాం. ఒకరినొకరిని మన మున్నూరు కాపు సంబురాల పేరుతోని 1 ఇయర్ సంబురాల పేరుతోని అందరు పనిచేసిన వారిని వ్యక్తిగా సన్మానించుకోవడం జరిగింది. వాళ్ళని మెమంటోతోని, షాల్వాతోని, సర్టిఫికేట్తోని, ఐడి కార్డుతోని సన్మానించుకున్నాం. వాళ్ళని కూడా ఒక ఉత్సాహం పరిచే విధంగా చేయడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళ ఉత్సాహం, ఉద్వేగం, ఏదైతే ప్రేమ, అనురాగం, వాత్సల్యం రాబోయే రోజులలో మున్నూరు కాపులది ఉంటుందని ఒకవేళ ఎవరైనా మాట్లాడినా మేము ఎప్పుడు మళ్ళీ కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాం. వాళ్ళ విచక్షణ జ్ఞానానికి వాళ్ళ ఏదైతే ఉందో వాళ్ళ గౌరవం వాళ్ళ దెబ్బతీసుకోకుండా ఇతరులు గౌరవిస్తూ వాళ్ళు కూడా గౌరవింపబడాలని ఈ సందర్భంలో వారికి కూడా నేను వినమ్రంగా కోరుతున్నా. వాళ్ళని హెచ్చరించే పరిస్థితులు ఉన్నాం మేము ఎప్పుడు కూడా. ఇది కులంలో ఎక్కడో అక్కడ మా బంధుత్వం, బాంధవ్యం, సంబంధాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందులో సంబంధాలలో కలవడానికి అవకాశం ఉంటుంది, కలిసి పనిచేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సమావేశం దిగ్విజయంగా ముగియడంలో భాగంగా బండి సంజయ్ గారు ఆప్యాయతో, అనురాగంతో, ప్రేమతోని మెసేజ్ పంపడం జరిగింది సభ సక్సెస్ కావాలని. అదేవిధంగా ఆది శ్రీనివాస్ గారు పంపడం జరిగింది. అదేవిధంగా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గారు పంపడం జరిగింది. అదేవిధంగా గ్రూపులో అందరు పెద్దలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. వారందరికీ కూడా ఈ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఓకే, అంటే ఇంకొక విషయం చెప్పండి, ఇక్కడికి వచ్చిన వారి స్పందన చూసిన తర్వాత రాష్ట్ర అధ్యక్షులుగా మీ స్పందన ఎలా ఉంది, అంటే ఏం చెప్తారు? అది నిజంగా వాళ్ళలో ఉన్న ఆప్యాయత, అనురాగం, ప్రేమ, వాత్సల్యం నా మీద చూపిస్తుంటే ఇంకా నేను ఈరోజు 70 సంవత్సరాలకు వచ్చిన ఇంకో నవయవ్వన యువకుని మాదిరిగా పనిచేయాలనే పట్టుదలను నాకు అందరు ఇచ్చిర్రు, ప్రోత్సాహం ఇచ్చారు. ఆ ప్రోత్సాహానికి మా కార్యవర్గ సభ్యులకు పేరున ధన్యవాదాలు చేస్తున్నా, కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించిన ఆది శ్రీనివాసరావు కావచ్చు, ఇక్కడున్న గడ్డం నరసన్న కావచ్చు, కూర సురేష్ కావచ్చు, మీసం రాజన్న కావచ్చు, మిసం రాజం కావచ్చు, ఆ తర్వాత వారాల దేవయ్య కావచ్చు, ఆ తర్వాత ఎర్ర మాగయ్య కావచ్చు, చాలామంది ఇంకా పేరున ఇక్కడ సహకరించిన పెద్దలందరికీ, ఈ కార్యక్రమం విజయవంతం చేసిన పెద్దలకు, మా రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు ఈ సందర్భంగా అభినందనలు, శుభాభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే అండి, ప్రస్తుతం మనతో పాటైతే రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పుట్ట
పురుషోత్తం పటేల్ అయితే మాట్లాడడం జరిగింది. మేమైతే ఒక కుటుంబ సభ్యులాగా అయితే మేమైతే ముందుకు వెళ్తాం, మమ్మల్ని ఎవరేమన్నప్పటికీ సైతం మేమైతే వినమ్రంగా వారికి అయితే వెల్లడిస్తున్నాము అని అయితే వారు ఒక కుటుంబ పెద్దగా అయితే చెప్తున్నారు. ఏదైనప్పటికైతే ఇక్కడికి వచ్చిన వారైతే చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి జిల్లా అధ్యక్షులు కావచ్చు, అంతేకాకుండా రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి మునూరు కాపు కుల బాంధవులు సైతం ఇక్కడికైతే రావడం జరిగింది. కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా విజయవంతం చేయడం జరిగింది. ఏదైనప్పటికైతే మునూరు కాపులో కొంత అన్యాయం అయితే జరిగింది. వాటిని అయితే రాబోయే కాలంలో ఖచ్చితంగా సమస్య పరిష్కార దిశగా మేము అడుగులు వేస్తాం. అందరినీ కలుపుకుపోయే దిశగా, అన్ని కులాల వారిని సైతం కలుపుకునే దిశగా అయితే మేమైతే ముందుకు వెళ్తామంటూ రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం వెల్లడిస్తున్న పరిస్థితి అయితే మనం చూడడం జరుగుతుంది.